తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి భయ్య. కాంగ్రెస్ కి బీజేపీకి వీళ్ళిద్దరికి గట్టి పోటీ ఏ విధంగా ఉండొచ్చు మనకి? అలా ఒకరు చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణకి కాంగ్రెస్ కి ప్లస్ బీజేపీ మొత్తం మూడు పోటీ ఉన్నాయన్న. ఎందుకంటే ప్రభుత్వం ఒకటి మనం తరఫున ఇప్పుడు సింపుల్ తీసుకుని అయోధ్య నుంచి సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే మనకు అది చాలా గొప్ప విషయం. అంటే అయోధ్య నుండి మామూలు కొన్ని ఏళ్ళ నుంచి అది మనం ఇప్పుడు గుడి తెలుసుకున్నామంటే ఒకటి బీజేపీ సక్సెస్ఫుల్ ఒక పార్టీ నుంచి ఇప్పుడు ఏ కాంగ్రెస్ తీసుకోండి, ఒకటి టీఆర్ఎస్ తీసుకోండి, ఏ కొట్లాడలే అంటే అయోధ్య కోసం ఒక పువ్వులే కొట్లాడారు. పొలిటికల్ విషయం చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పువ్వులే కొట్లాడి లాస్ట్ కోసం కూడా సక్సెస్ చేశారు. మన అయోధ్య గుడి తెరిచారంటే ఇలా కారణం అంటే ఒక బీజేపీ నుంచే అయోధ్య గుడి మన రాముల గుడి దర్శనం చేసుకుంటామంటే ఒక బీజేపీ వల్లనే. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు కూడా ముంగడికి పోలేరు, సక్సెస్ఫుల్ కాలేరు. ముందుగా మోడీకి ముందుగా హ్యాట్సాప్. కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి అయోధ్యలో గుడి తర్వాత ఒక్క మెంబర్ కూడా విజిట్ చేయలేదు అనమాట. ఎందుకు అవాయిడ్ చేసినట్టు వాళ్ళు ఈ విధంగా మనకి? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సార్ తీసుకోండి, మన టీఆర్ఎస్ నుంచి మన కేసీఆర్ గారు తీసుకోండి, అది వాళ్ళకు ఉండాలి. అరే ఇప్పుడు పొలిటికల్ కాదు ఇక్కడ. ఇప్పుడు అయోధ్య అంటే ఒక రాముల గుడి అంటే ప్రతి ఇంట్లో ఒక రాముని కొలుస్తాం మనం, ప్రతి ఇంట్లో ఒక యేసుని కొలుస్తాం, అంటే ప్రతి భగవంతుని మనం కొలుస్తాం. మనకు రాముడు అంటే పెద్ద గొప్ప, అంటే నువ్వు ఇంత కూడా పూజ చేసుకుంటాం. అలాంటి మన గుడి కట్టిర్రంటే మనం సంతోషపడాలి.